రైట్‌గా హైదరాబాద్‌లో కూడా పలు చోట్ల భారీ వర్షం పడుతుంది. ఇప్పటికే అటు సికింద్రాబాద్‌లో పరిస్థితిని కూడా మనం చూసాము. ఇక సెక్రటరియట్ దగ్గర మా ప్రతినిధి సురేష్ ఉన్నారు. అక్కడ పరిస్థితిని వివరించేందుకు లైవ్‌లో కూడా సిద్ధంగా ఉన్నారు. సురేష్ చెప్పండి, ప్రస్తుతం మీరున్న దగ్గర సిట్యుయేషన్ ఎలా ఉంది? సో గాలి తీవ్రత కూడా ఎలా ఉంది? డీటెయిల్స్ ఏంటి? గంట సేపటి నుండి హైదరాబాద్లో వర్షం దంచి కొడుతుంది. ప్రస్తుతం ఇంకా భారీ వర్షం కురుస్తూనే ఉంది. రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. మనం ఒకసారి చూసినట్టయితే ఇక్కడ పూర్తిగా రోడ్డు అంతా కూడా దాదాపు 2-3 ఫీట్ల మేర వర్షం నీరు చేరిపోయింది. ట్రాఫిక్ నెమ్మదిగా కదులుతుంది. ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్ళే సమయం కావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. గంటల తరబడి ట్రాఫిక్లోనే వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంకా భారీ వర్షం పడుతూనే ఉంది. ఒకసారి వాహనాలు చూస్తే దాంట్లో ఇంకా కొద్ది వెనకాల దాదాపు 2-3 ఫీట్ల వరకు మునిగిపోవడం జరిగింది. ఆ వెహికల్స్ అన్నీ ఒకవేళనే వస్తుంది. అయితే దాదాపు హైదరాబాద్లో అన్ని ప్రాంతాల్లో గంట సేపటి నుండి వర్షం దంచి కొడుతుంది. ఈదురుగాలులు, అదేవిధంగా భారీ శబ్దాలతో ఉరుములతో కురిడిన వర్షం పడుతుంది. దాదాపు మరో 3 గంటల వరకు ఇదే స్థాయిలో భారీ వర్షం కురుస్తుందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. జిహెచ్ఎంసీ ఏరియాలో మొత్తం టీంలన్నీ కూడా అలర్ట్ కావడం జరిగింది. లోతట్టు ప్రాంత ప్రజల్ని అలర్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా మెయిన్ హోల్స్ వర్షం పడ్డప్పుడు ఎవరు తెరవకూడదు. ఎవరైతే జిహెచ్ఎంసీకి సంబంధించిన సిబ్బంది అక్కడికి వచ్చి ఓపెన్ చేస్తారు తప్ప ఎవరు కూడా తాము సొంతంగా మెయిన్ వాల్స్ ఎవరు ఎక్కడ ఓపెన్ చేయొద్దని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికే మాన్సూన్కి సంబంధించిన టీమ్స్ కూడా రంగంలోకి దిగాయి. ఎక్కడెక్కడ వాటర్ లాగిన్ అయిందో అక్కడికి వెళ్ళి వాటర్ క్లియర్ చేసే పనిలో ఉన్నారు. మనం చూస్తే దాదాపు మోకాళ్ళలోతు నీళ్లు ఇక్కడికి చేరిపోయాయి. నెమ్మదిగా ట్రాఫిక్ కదులుతుంది. ఎల్బీ నగర్, చైతన్యపురి, దిల్షుక్ నగర్ ప్రతి ప్రాంతంలో కూడా దాదాపు భారీ వర్షం కురుస్తుంది. దంచి కొడుతుంది వాన. అందరూ ఆఫీసుల నుంచి తిరిగి ఇంటికి వెళ్ళే సమయం కావడంతోనే హైదరాబాద్లో చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయిపోయింది. కరెక్ట్గా 5 గంటలకి స్టార్ట్ అయిన వర్షం ఇంకా కంటిన్యూగా కొడుతూనే ఉంది. రాత్రి 8:30 వరకు కూడా భారీ వర్ష సూచన హైదరాబాద్కి ఉందని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో ఇటు జిహెచ్ఎంసీ అధికారులతో పాటు పోలీసులు కూడా అలర్ట్ కావడం జరిగింది. ట్రాఫిక్ పోలీసులు కూడా మొత్తం హైదరాబాద్లో ఉన్న సిగ్నల్ వద్దనే ఉండి ఖచ్చితంగా ఇక్కడైతే వాటర్ లాగిన్ అవుతుందో అక్కడ నుంచి ట్రాఫిక్ని డైవర్ట్ చేస్తున్నారు. కొద్దిసేపు వడగళ్ళు కూడా కొన్ని చోట్ల వడగళ్ళ వాన కూడా పడడం జరిగింది. ఐస్ గడ్డలు కింద పడిపోయే వర్షం పడుతూ ఐస్ గడ్డల వర్షం కూడా పడింది అని చెప్పేసి కూడా చాలామంది హైదరాబాద్లో ఆ వీడియోలను కూడా రికార్డ్ చేస్తున్నారు. ఇక్కడైతే పూర్తిగా వాటర్ అంతా నిలిచిపోవడంతో ట్రాఫిక్ నెమ్మదిగా అయితే కదులుతుంది. మరో 8:30 వరకు కూడా వర్షం పడే అవకాశం ఉంది. కాబట్టి నగర ప్రజలు అత్యవసర పరిస్థితి ఉంటే తప్ప ఎవరు బయటికి రావద్దు అని చెప్పేసి కూడా జిహెచ్ఎంసీ కూడా చెప్పడం జరిగింది. ప్రస్తుతం అయితే హైదరాబాద్ అన్ని ప్రాంతాల్లో వర్షం దంచి కొడుతుంది. ఇంకా 3 గంటల పాటు కూడా వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. సురేష్, మనం చూస్తున్నాము అక్కడ మీరున్న ప్రాంతంలో కూడా వర్షపు నీరైతే ఇప్పటికే చాలా వరకు నిలిచిపోయిన ఘటన చూస్తున్నాం. మరి అయితే దీన్ని క్లియర్ చేసేందుకు ఏమన్నా అక్కడ జిహెచ్ఎంసీ అధికారులు ఎవరైనా వచ్చారా? అటు క్లియర్ చేసే పనిలో ఉన్నారా వాళ్ళు? ఎందుకంటే అందరూ కూడా ఇంటికి వెళ్ళే సమయం కాబట్టి అటు ట్రాఫిక్ కూడా ఇబ్బంది అవుతుంది. సో మరి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? జిహెచ్ఎంసీ అధికారులు ఎక్కడైతే వాటర్ లాగిన్ అవుతున్న పాయింట్స్ ఉన్నాయో వాటిని ముందుగానే తెలుసు కాబట్టి అక్కడ చాలా వరకు ఇప్పటికే వెళ్ళి ఆ వాటర్ని క్లియర్ చేసే పనిలో ఉన్నారు. కానీ వర్షం భారీగా పడుతుండడంతో వర్షం తగ్గితేనే ఈ వాటర్ అంతా కూడా క్లియర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే గంట సేపటి నుండి వర్షం దంచి కొడుతుంది. ఎందుకంటే భారీ వర్షం హైదరాబాద్లో కురుస్తుంది. దాదాపు అన్ని ప్రాంతాల్లో వర్షం కురవడంతో ట్రాఫిక్ భారీగా స్తంభించిపోయింది. ఎక్కడికక్కడ నెమ్మదిగా ట్రాఫిక్ కదులుతున్నప్పటికీ కూడా వాటర్ ఏదైతే స్టోరేజ్ అయిపోయిందో ఆ వాటర్ ఉన్న చోట నెమ్మదిగా ట్రాఫిక్ కదులుతూ ఉంది. దానివల్ల పూర్తిగా ట్రాఫిక్ కూడా జామ్ అవుతుంది. అయితే జిహెచ్ఎంసీ అధికారులు ఇప్పటికే అంటే గ్రౌండ్ లెవెల్లో ఉన్న సిబ్బందిని అంతా కూడా అలర్ట్ చేయడం జరిగింది. ఎక్కడెక్కడ వాటర్ లాగిన్ అయితే, ఎందుకంటే గతంలో వర్షాలు పడ్డప్పుడు ఎక్కడైతే వాటర్ నిలుస్తాయో అక్కడికి ముందుగానే చేరుకొని అక్కడ వాటర్ని క్లియర్ చేసే పనిలో ఉంటారు. కానీ దాదాపు మన సెక్రటరియట్ ఎదురుగా ఉన్నటువంటి ఎల్ఐసి ఆఫీస్ వద్ద మోకాళ్ళ లోతు నీరు నిలిచిపోయింది. ఆ వర్షం నీరు అంతా కూడా రోడ్డుపై నిలిచిపోవడంతో అటు నుండి ఏదైతే అంబేద్కర్ స్టాచ్యూ నుంచి ఇటు రిజర్వ్ బ్యాంకు వచ్చేటువంటి వాహనాలన్నీ కూడా నెమ్మదిగా కదులుతూ వస్తున్నాయి. ఇక్కడికి వచ్చి కొద్దిసేపట్లో జిహెచ్ఎంసీ అధికారులు మాన్యువల్స్ని ఓపెన్ చేసి వాటర్ని క్లియర్ చేసే పని చేస్తారని చెప్తున్నారు. కానీ హైదరాబాద్లో మరొక 3 గంటల పాటు కూడా భారీ వర్షం
కురుస్తుందని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో మొత్తం ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే వర్షంలో బయటకు వస్తే ఇబ్బందులు ఎదురవుతాయి కాబట్టి అత్యవసర పరిస్థితి ఉన్న వాళ్ళే బయటికి రావాలి, లేదంటే వర్షంలో ట్రాఫిక్లో చిక్కుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇప్పటికే భారీ వర్షం కురుస్తుంది, ఉరుములతో కూడిన వర్షం కురుస్తుంది కాబట్టి చెట్లు కూలిపోయే అవకాశం కూడా చాలా చోట్ల ఉంటుంది. భారీ ఎత్తున ఈదురు గాలులు కూడా వీస్తున్నాయి. ఆఫీసులకి వెళ్ళి ఇంటికి వెళ్ళే సమయం కాబట్టి ఇది, కాబట్టి ఎక్కువగా ఒకేసారి ఆఫీసుల నుండి ఎంప్లాయీస్ అంతా కూడా బయటికి వచ్చి రావడంతో ఈ వర్షంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయిపోవడం జరిగింది. లోతట్టు ప్రాంతాలను ఇప్పటికే ఐడెంటిఫై చేశారు కాబట్టి అక్కడికి జిహెచ్ఎంసీ అధికారులు చేరుకొని వాటర్ని క్లియర్ చేసే పనిలో ఉన్నారు. కానీ వర్షం పడుతూనే ఉంది కాబట్టి మరొక కొంత సమయం పట్టే అవకాశం ఉంటుంది. చిన్నపాటి వర్షానికే హైదరాబాద్ అతలాకుతలం అవుతుంది. అలాంటిది గంట సేపటి నుంచి నాన్ స్టాప్గా భారీ వర్షం కురుస్తుంది. మనం చూడొచ్చు, ఇంకా వెహికల్స్ అన్నీ కూడా దాదాపు కిలోమీటర్ వరకు ఇక్కడ ట్రాఫిక్ జామ్ కావడం జరిగింది. నెమ్మదిగా వెహికల్స్ అయితే వెళ్తున్నాయి. ఒక అతను బండి మొరాయించడంతో ఆ వర్షం నీళ్ళల్లోనే అతను తీసుకెళ్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. దాదాపు టైర్లన్నీ మునిగిపోయి మోకాల్లోతు వాటర్లో అతని వెహికల్ అంతా కూడా వెళ్తుంది. వర్షానికి వాహనాలు కూడా ఖరాబ్ అయ్యే అవకాశం చాలా వరకు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వర్షంలో నీళ్లు నిలిచిన చోట కాకుండా ట్రాఫిక్ని కూడా పోలీసులు డైవర్ట్ చేసి వేరే రూట్లో వెళ్ళాలని చెప్పేసి కూడా సూచనలు చేస్తున్నారు. మరొక 3 గంటల పాటు ఈ వర్షం కురుస్తుంది కాబట్టి అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా జిహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. ఇక ట్రాఫిక్ పోలీసులు కూడా రోడ్లపైనే ఉండి ఎక్కడైతే ట్రాఫిక్ జామ్ అవుతుందో వాటిని అంతా కూడా క్లియర్ చేసే పనిలో ఉన్నారు. రైట్ సురేష్, థ్యాంక్ యూ. సో హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ఒక్కసారిగా కురుస్తున్న భారీ వర్షానికైతే ప్రజలు అవస్థలు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా ఎక్కడికక్కడ జలమయమయ్యాయి. సో దీంతో అటు ఉద్యోగస్తులు కూడా ఇంటికి వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారనే చెప్పాలి. సో దీంతో ఎక్కడికక్కడ గాలి కూడా ఎక్కువ మొత్తంలో ఇస్తుంది. సో అత్యవసరం అయితేనే బయటికి రావాలి, లేదంటే ఎవరు బయటికి రావద్దంటూ కూడా అధికారులు ఇప్పటికే సూచించారు.